ఆయుష్కాల దినాల్లో దేవుడు ప్రేమించి ఈ మాసం అనగా ఫిబ్రవరి మాసంలో మొదటి ఆదివార దినాన్ని ఇచ్చాడు. ఈ ఆదివార దినాన మరి మన కర్తవ్యంగా ప్రభు సన్నిధికి వచ్చి ఆరాధించటానికి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని ప్రేమించి మన పట్ల చేసిన కార్యాలను మర్చిపోకుండా మన జీవిత పర్యంతం ఆయన సన్నిధిలో ఆరాధించడం అది మన కనీస బాధ్యత. ఆరాధించిన మనం మరికొద్దిసేపు దేవుని మాటలు వినబోతున్నాం. మరి ప్రార్థించి ఆశించిన మేరకు గత ప్రభు చిత్తమైతే మాటలు విని మనం మన ఆత్మీయ జీవితంలో మేలు కలిగించుకుందాం. రండి, మన ధ్యానం నిమిత్తమై నిర్గమాకాండం 2వ అధ్యాయము, నిర్గమాకాండం 2వ అధ్యాయము 4వ వచనాన్ని మరి ఒకసారి చదువుకుందాం. 4వ వచనం. వానికి ఏమి సంభవించునో తెలుసుకొనుటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండేది. చిన్న మాట ప్రార్థన చేసుకుంటాం. దయగల మా తండ్రి, మీ పాదాలకు స్తోత్రములనైనా. మీరు నమ్మదగిన దేవుడవు. మేమే అనేక సార్లు నమ్మదగని వారముగా ఉన్నాం. అయినా మా పట్ల మీరు చూపుతున్న కృప, దయ, జాలి కొరకై స్తోత్రాలు. మరి ఒకసారి ప్రార్థించి ఆశించిన మేరకు మా కుటుంబం ఎమ్మిగనూరు నుంచి వెల్దుర్తికి రావడానికి అద్భుత రీతిగా ట్రాన్స్ఫర్ విషయంలోనూ మీరు జరిగించారు, ఇల్లును అనుగ్రహించినారు. ఎంతోమంది మీ పిల్లల్ని మీరు వాడుకున్నారు. మీకు స్తోత్రాలు. మనసారా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఆ స్థలములో మీ భద్రత, మీ కాపుదల, మీ వెలుగు ప్రకాశింపచేయండి. అనేకులు మిమ్మల్ని ఎరుగునట్లుగా మా బ్రతుకులు ఉండడానికి సాయం చేయండి. మరి ఒకసారి నాయనా, మీ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. నన్ను మరుగు చేయండి. కేవలం మీ నోటిపూర్వముగా మాత్రం ఉపయోగించుకొని మా క్షేమము కొరకై మీరు మాట్లాడండి. స్థానిక సంఘాన్ని, పరిశుద్ధులందరినీ పేరు పేరున దీవించండి. కుటుంబాల వారీగా నిండు నెమ్మది, నిజమైన సంతోషం మీరు మాకు మెండుగా అనుగ్రహించండి. తీసుకొని వచ్చిన ఒక్కొక్క బిడ్డను బట్టి, సహవాసంలో చేరిన ప్రతి బిడ్డను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ప్రభువా, దేహములో అనారోగ్యంతో ఉన్న బిడ్డల కొరకై వేడుకుంటూ ఉన్నాం. నైనా మీరు ముట్టండి, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, నెమ్మదిని ఇవ్వండి. ప్రభువా, మీకు స్తోత్రాలు. వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. ఈ తలంపులు మా ఆత్మీయ జీవితానికి మేలు కలిగించినట్లుగా ఆశీర్వదించమని, సహాయము చేయమని ప్రభువును రక్షకుడైన యేసునామమున ఈ మనవులను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం వ్యక్తుల గురించి గత కొన్ని సంవత్సరాలుగా ధ్యానం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా మోషే మరియు అహరోనుల యొక్క సహోదరి అయిన మిరియామును గురించి గతంలో కొద్దిగా ధ్యానం చేశాం. మిరియాము
ఆమె చేసిన కార్యాలు మనకు కూడా గొప్ప పాఠాలు. ఆ రోజు ఫరో మగపిల్లలనైతే కాన్పు పీటల మీద చంపేయండి, ఆడపిల్లలనైతే బ్రతికించండి అని. దాని అర్థం ఏంటంటే ఆడపిల్లలు వారు ఒట్టి అసమర్థులు, శుద్ధ దద్దమ్మలు, వారు బ్రతికినా వేస్తే, కాబట్టి వారిని బ్రతకనీయండి, మగపిల్లలనైతే మాత్రం చంపండి అన్నారు. కానీ ఫరోకు అర్థం కాలే, హెబ్రీ స్త్రీలు, హెబ్రీ అమ్మాయిలు మామూలు అమ్మాయిల వంటి వారు కారు. హెబ్రీ స్త్రీలు మామూలు స్త్రీల వంటి వారు కారు, చురుకైన వారు అని విన్నాం. అటువంటి మిరియాము ఏ కార్యాలు చేసింది, ఆమె గుణలక్షణాలు ఏంటి అని మనం ఆలోచన చేశాం. మిరియాము అహరోను కంటే కూడా పెద్దది అని మనం చూచాం. అబ్రాము యాకోబు కుటుంబంలో మొట్టమొదట మిరియాము పుట్టింది, ఆ తర్వాత అహరోను పుట్టాడు, ఆ తర్వాత మోషే పుట్టాడు. ఆ మోషేకు అహరోనులకు మధ్య వయస్సులో ఎంత తేడా అని తెలుసు, మనకు స్పష్టంగా ఉంది. ఎన్నేళ్ళు చెప్పండి? 3 ఏళ్ళు. ఫరో దగ్గర నిలబడ్డప్పుడు మోషే వయస్సు 80, అహరోను వయస్సు 83. కాబట్టి 83 అంటే ఇంకా మిరియాముకు అంతకన్నా ఎక్కువ ఉంటుంది, 1 సంవత్సరమో 2 ఏళ్ళలో ఉంటుంది కదా. కాబట్టి మిరియాము గురించి గతములో నేర్చుకున్న మొదటి పాఠం ఏంటంటే, మిరియాము మోషేకు ఎటువంటి అక్క? ఎటువంటి అక్క చెప్పండి? 4వ వచనంలో, వానికి ఏమి సంభవించునో తెలుసుకొనుటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండేది. మొట్టమొదటిది మిరియాము గురించి, తన తమ్మునికి కావలి కత్తెగా ఉన్న అక్క. తన తమ్మునికి కావలి కత్తెగా ఉన్న అక్క అని మనం చూచాం. కావలి కాసిన అక్క. ఎందుకు కావలి కాసింది అంటే, తమ్ముడు ప్రమాదంలో ఉన్నాడు, అపాయములో ఉన్నాడు. ఎందుకంటే జమ్ము పెట్టెలో పెట్టి ఆ నైల్ నది ఒడ్డున ఆ జమ్ములో పెట్టి వెళ్ళిపోయింది. వాళ్ళమ్మ చెప్పింది, పాప నువ్వు అక్కడ నిలబడు, తమ్మునికి ఏమి సంభవిస్తుందో, పెద్ద అల వచ్చి జమ్ము పెట్టే లోపలికి కొట్టుకపోతుందో, లేదా ఏదైనా మృగం వచ్చి తమ్ముని తినేస్తుందో, లేదా ఏదైనా మొసలి లాంటిది వచ్చి తమ్ముణ్ణి నోట గరుచుకొని పోతుందో, జాగ్రత్తమ్మ, వారికి ఏమి సంభవిస్తుందో చూసుకుంటూ ఉండు అని. తమ్మునికి కావలి కాసిన అక్క అని చూచాను. ఈ సందర్భముగా కొంతమంది అక్కలను, తమ్ముళ్లను, అన్నాదమ్ములను, చెల్లెళ్ళను గురించి కూడా మనం విన్నాం. కయ్యను ఎటువంటి అన్న, మిరియాము అటువంటి అక్క కాదు. మిరియాము తమ్ముణ్ణి రక్షించుకోవడానికి కావలి కాసింది. అలాగే నమ్మిన బిడ్డలు మన ఇళ్లల్లో ఉన్నటువంటి అవిశ్వాసులను మనము కావలి కాయాలి. కావలి వాళ్ళం. కయ్యను అన్నాడు, నా తమ్మునికి నేను కావలివాడనా అన్నాడు. నేనేం కావలివాడనా అన్నాడు. దేవుడు మన కుటుంబాన్ని ఇచ్చింది కావలి గాయడం కోసమే. మన పిల్లల్ని కావలి గాయాలి, మన ఇంటి వారిని. వారు ఏమి సంభవిస్తుందో బైబిల్ చెప్పింది. ప్రభు నమ్మకపోతే వారి గతి నిత్య నరకాగ్ని, అగ్నిగుండములో యుగాయుగములు కాలాలి. మరి అది తప్పించటానికి మనం ప్రయాసపడాలి కదా. అందువల్ల మిరియాము మనకు నేర్పే పాఠం ఏంటంటే, అపాయములో ఉన్న నా తమ్ముణ్ణి కావలి కాసి అపాయము నుండి తప్పించాను నేను అని చెప్పడం జరిగింది. సో ఇది మొదటిది గతములో నేర్చుకున్నాం. ఈరోజు 2వ లక్షణంలోకి వద్దాం రండి. 2వ లక్షణం మనం ఆలోచన చేద్దాం. 2వ అధ్యాయము 7, 8 వచనాలను ఇప్పుడు చదువుదాం. నిర్గమాకాండం 2వ అధ్యాయం 7, 8 వచనాలు. అప్పుడు వాని అక్క
ఫరో కుమార్తెతో ఆ నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి ఆ హెబ్రీ స్త్రీలలో ఆ ఒక దాదీని పిలుచుకుని వస్తున్నా అనండి. ఆ అందుకు ఫరో కుమార్తె ఆ వెళ్ళుమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ ఆ బిడ్డ తల్లిని పిలుచుకుని వచ్చాను అనేను వచ్చాను. మిరియాము చేసిన కార్యాలు, దేవుని ప్రణాళిక ఎంత గొప్పది చూడండి. అంటే దేవుని ప్రణాళికలు కానీ ఉద్దేశాలు కానీ చెడిపో. మన ప్రణాళికలు ఎన్నేసుకున్నా అవి పేక మేడలాగా కూలిపోతూ ఉంటాయి. పందిరి కూలిపోతా చూడండి అంట. మన ప్లాన్లు దండి వేసుకుంటాం. బైబిల్లో రాయబడి ఉంది, యెహోవా ఆలోచన సదాకాలం స్థిరపడి ఉంటుందట. నువ్వు ఎన్నైనా ఆలోచించొచ్చుగాక, దేవుని తీర్మానమే స్థిరం. దీని అర్థం ఏంటో తెలుసిన, మనం రకరకాల ఆలోచనలు చేస్తుంటాం, కానీ ఫైనల్ చేసేది మాత్రం దేవుడే. దేవుని ఆలోచన దేవుడు టిక్కు పెడితేనే అది ఓకే అవుతుంది. మన ఆలోచనల ప్రకారం జరగదు. గుర్తుపెట్టుకోండి, మన ప్రణాళికలు ఎన్నో వేసుకుంటాం, దీని తర్వాత అది, దాని తర్వాత అది, దాని తర్వాత అది. కానీ దేవుని ప్రణాళిక చూడండి. దేవుడు మోషేను ఎందుకు పుట్టించాడు? మోషే దివ్య సుందరుడు, డివైన్ బ్యూటీ అంటాం. మిరియాముకు ఆ పదము లేదు, అహరోనుకు ఆ పదము లేదు. దేవుడు ఎందుకు మోషేను దివ్య సుందరుడుగా వాడుకున్నాడు అంటే, దేవుని ప్రణాళికలో మోషేను నాయకునిగా పుట్టించాడు. ఇప్పుడు మోషేను రక్షించాలి. మోషే బతకడానికి పరిస్థితులు సరిగ్గా లేవు, కానీ దేవుడు బ్రతికిస్తే అన్ని పటాపంచలవుతాయి. దేవుని ప్రణాళిక ఎంత గొప్పదంటే, ఫరో కుమార్తె తన చెలికత్తెలతో నైల్ నదిలోకి రావడం, ఆ బిడ్డను చూడడం, ఆ బిడ్డను చూడగానే దయ పుట్టడం, కటాక్షము కలగడం, ఆ చూసే వ్యక్తికి ఈ వ్యక్తిని చూడగానే కటాక్షం. అది దేవుడు చూపించే కృప. ఎస్తేరును చూడగానే రాజుకు దయ పుట్టిందట. ఎంతమందిని చూసినా రాణి సెలెక్షన్లో ఈ రాజుకు దయ పుట్టలే. ఎస్తేరు రాగానే రాజుకు దయ పుట్టింది, యు ఆర్ సెలెక్టెడ్ అన్నాడు. అట్లాగే పోతీఫర్ ఇంట్లో యోసేపును చూడగానే పోతీఫర్కి కటాక్షము కలిగింది. మనుష్యుల కటాక్షం కూడా దేవుడు పుట్టిస్తే మన మీద కూడా కలుగుతుంది. మనుష్యులు ఎంతటి వారైనా నిన్ను నన్ను చూడగానే కటాక్షం పుట్టిస్తాడు దేవుడు. ఇక్కడ ఆ బిడ్డ ఏడుస్తూ ఉంటే కోపగించుకొని, నిజానికి ఈమెవరు? ఈ ఐగుప్తు పిల్లలకు శత్రువు. ఎవరైతే ఆజ్ఞ ఇచ్చినాడో స్వయాన ఆయన కూతురు. ఎట్లుంటుంది తెలుసునా? తండ్రి ఎట్టటోడో కూతురు ఎట్టటోడే. తండ్రి ఈ హెబ్రీ పిల్లలు బ్రతకకూడదని ఆజ్ఞాపిస్తే కూతురు కూడా అట్లే కోరుకుంటుంది కదా. కానీ విచిత్రం ఏంటంటే, ఆ కూతురు ద్వారానే దేవుడు వాడుకున్నాడు. శత్రువు ఇంట్లోనే మోషేకు స్థానం కల్పించడానికి ఆమెను వాడుకుంటున్నాడు. నిజానికి ఫరో కుమార్తెకి ఏం రావాలా? కోపం రావాలా. ఎవరో చాలా ప్లాన్ చేసింది ఇది. ఐగుప్తు స్త్రీ మా నాయన చెప్పిన ఆజ్ఞను పాటించకుండా, నీళ్ళల్లో పడేయకుండా జమ్ము పెట్టి చేసి, దానికి కీలు పూసి నీళ్లు రాకుండా, ఈ బిడ్డ చనిపోకుండా చక్కగా ఈ జమ్ములో పెట్టిపోయింది. వెంటనే బిడ్డను తీసుకుపోయి నదిలో ముంచెయ్యండి అని ఆజ్ఞాపించాలి. అది ఆమె యాక్చువల్గా. ఎందుకంటే తండ్రి చెప్పిన ఆజ్ఞను కదా. కానీ దేవుని ప్రణాళిక ఎంత గొప్పదంటే, ఆ బిడ్డను చూడగానే కళ్ళు తిప్పుకోలేకపోయింది ఆమె. కళ్ళు తిప్పుకోకుండా ఎత్తుకొని ఆ ఎత్తుకొనే సందర్భం రాగానే మిరియాము కాచుకొనింది కదా, పరిగెత్తుకుంటూ వచ్చింది. వచ్చి ఆమె ఏం చెప్పింది, ఏం చేసింది అన్నది చూడండి.
మిరియాము యొక్క తెలివితేటలు ఎట్లాంటివో, మిరియాము యొక్క వివేకం ఎట్లాంటిదో, మిరియాము యొక్క యుక్తి ఎట్లాంటిదో, మిరియాము యొక్క ఆ జ్ఞాన వివేకాలు ఎటువంటివో అర్థమవుతాయి. ఇప్పుడు చూద్దాం 7వ వచనములో, అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దానిని పిలుచుకొని వస్తున్నా అని. అమ్మగారు, ఈ బిడ్డ ముఖం చూడండి బాగా. ఈ బిడ్డ ఐగుప్తు బిడ్డ కాదు, ఈ బిడ్డ హెబ్రీ బిడ్డ. కాబట్టి ఈ బిడ్డకు పాలివ్వడానికి ఏ స్త్రీ అంటే ఆ స్త్రీ పనికిరాదు. ఐగుప్తు బిడ్డకు పాలివ్వడానికి ఐగుప్తు స్త్రీ పనికొస్తుంది, కానీ హెబ్రీ బిడ్డకు హెబ్రీ స్త్రీనే కావాలా. పోయి తీసుకొని వస్తున్నా, కరెక్ట్గా చెప్పింది చూడండి. ఎవరో ఒక ఆమెను తీసుకురమ్మని చెప్తే మళ్ళీ ఇబ్బంది కదా. కాబట్టి ఈ వీడు హెబ్రీయుడు కాబట్టి హెబ్రీ స్త్రీలలో ఒక స్త్రీని పిలుచుకొని వస్తున్నా అని చెప్పింది. ఆమె వివేచన చూడండి. హెబ్రీ స్త్రీని పట్టుకొని వస్తాను చెప్పింది. తర్వాత పరిగెత్తుకొని వెళ్ళింది, వాళ్ళ అమ్మనే తీసుకొని వచ్చింది, సొంత తల్లినే తీసుకొచ్చింది. అది ఫరో కుమార్తెకు తెలియదు. ఈ బిడ్డ సొంత తల్లి అని తెలియదు. ఇప్పుడు ఈ 2 పనులు చేసింది. ఇప్పుడు ఈమె చేసిన పని ఏంటంటే, ఒక రకంగా చెప్పాలి అంటే మోషే ఇప్పుడు రక్షించబడ్డాడు. మోషే జమ్ము పెట్టెలో నుంచి బయటకు వచ్చినాడు అంటే అర్థం ఏంటంటే మోషే రక్షించబడ్డాడు. దేని నుంచి? నీటిలో నుంచి, జలముల నుండి, శ్రమల నుండి రక్షించబడిన విశ్వాసికి సూచన ఎవరు? మోషే. మోషే ఇప్పుడు రక్షించబడ్డాడు. ఇంతవరకు ఏమిట్లో ఉన్నాడు? అపాయంలో ఉన్నాడు. ఇప్పుడు జమ్ముపేటలో నుంచి ఆమె ఎత్తుకొని గడ్డకొచ్చింది, అయిపోయి. ఇప్పుడు మోషేకు అపాయం తప్పింది, రక్షించబడ్డాడు. ఇప్పుడు నెక్స్ట్ ఏం కావాలా మోషేకు? రక్షించబడిన తర్వాత ఏం కావాలా? ఆ పదం పట్టుకోండి అక్కడ. అది ఏంటంటే 8వ వచనము, 7వ వచనం. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు. ఆ పదం పట్టుకోండి, పెంచుటకు. బిడ్డ రక్షించబడిన తర్వాత ఏం జరగాలి చెప్పండి? ఇంకా పెంపకము గురించి ఆలోచించింది అక్క. నా తమ్ముడు రక్షించబడ్డాడు, అయితే నా తమ్ముణ్ణి పెంచడం జరగాలి. పెంపకం గురించి ఆలోచించేసింది. నా తమ్ముడు పెరగాలి, బాగా పెరగాలి. నేటి దినాల్లో రక్షించబడుతున్న విశ్వాసులను ఎవరు పెంచుతారు? చెప్పండి. బిడ్డల్ని కనడం ఒక్క రోజుతో అయిపోతుంది కదా. ఏదో ప్రయాసపడి ఎట్లో కట్ట, ఏదో అది సిజరినో ఏదో ఒక రకంగా లేండి, ఎన్నో తిప్పలు పడి కష్టపడి పిల్లల్ని కంటారు. కనడం ఒక రోజు అయిపోతుంది. కానీ ఆ బిడ్డను పెంచి పెద్ద చేసి ఒక గొప్ప స్థితిలో నిలబెట్టాలంటే ఎంత కష్టమో ఆ పెంచే తల్లులకు అర్థమవుతుంది. రాత్రంతా ఏడుస్తుంటే నిద్రపోకుండా మేలుకోవాలి. ఏడ్చిన ప్రతిసారి పాల్పట్టాలి. చిన్న రోగం వస్తే ఆసుపత్రికి పరిగెత్తాలి. వాళ్ళకి ఏం రోగాలు వస్తాయని వీళ్ళు తినకుండా నోరు కట్టుకొని పత్యం ఉండాలి. అంటే దీని అర్థం ఏంటంటే పిల్లల్ని కనడం ఒక ఎత్తు, పిల్లల్ని యోగ్యంగా పెంచడం ఒక ఎత్తు. పిల్లల పెంపకం చేత కాకపోతే, పిల్లలు లేకపోతేనే మంచిది. నేను మళ్ళీ చెప్తున్నాను, పిల్లల్ని పెంచడం చేత కాకపోతే పిల్లలు లేకుండా ఉండడమే ఉత్తమం. తల్లిదండ్రుల మీద ఉంచిన పెద్ద బాధ్యత ఏంటంటే పిల్లల్ని సరిగ్గా పెంచాలి. పెంపకం గురించి ఆలోచన చేయండి. బైబిల్లో చాలా సూత్రాలు రాయబడ్డాయి. మనోహ ఆయన భార్య దేవదూతను ఇట్లే అడిగారు, మేము ఈ బిడ్డకు ఏమేమి చేయాలో మాకు చెప్పు తండ్రి. పుట్టకముందే పుట్టే బిడ్డకు మేమేమేమి చేయాలా? అసలు ఆలోచన ఉందా? బిడ్డ పుట్టుతా అంటే
కొడుకు పుట్టినాడని కూతురు పుట్టిందని ఎగిరి గత్తేయడమే కానీ అవి ఎట్లా పెంచాలా? ఆరోగ్యంగా పెంచాలనా వద్దా? ఆరోగ్యంగా పెంచాలనా లేదా? కొంతమంది అట్లా కనిపడేసింటారు, ఇంకా అయిపోయారు. వాళ్ళ ఆలనా పాలన కూడా చుట్టించుకోరు. తర్వాత ఎవరు ఇబ్బంది పడేది? అందుకే ఈ మిరియాం మనకు నేర్పే పాఠం ఏంటంటే, రక్షించబడిన విశ్వాసి చక్కగా పెరగాలి, పెంచాలి. అందుకోసమే ఈమె ఏం చేసింది? ఈ అక్క ఏం చేసిందంటే, పోయి హెబ్రీ స్త్రీల్లో ఒక స్త్రీని పిలుచుకొస్తానని చెప్పి సొంత తల్లిని తెచ్చింది. ఈ చేసిన ఒక్క పని వల్ల 5 మేళ్ళు జరిగినాయి. ఇక్కడ మిరియాము చేసిన ఈ చిన్న పని ఎంత వయసు ఉంటుంది? మన లెక్క 20 ఏళ్ళు 30 ఏళ్ళు కాదు కదా. అప్పుడే మోషే పుట్టినాడంటే అహరోనుకి ఎన్ని ఏళ్ళు ఉంటాయి చెప్పండి? 3 ఏళ్ళ బిడ్డ. ఇంకా 3 ఏళ్ల కంటే ఈమె కొంచెం పెద్దది, 4 ఏళ్ళు ఉంటుందో 5 ఏళ్ళు ఉంటుందో. 5 ఏళ్ళు అంటే 1వ తరగతి పాప అంతే. 1వ తరగతి పాప చూడండి, మనమేం పెద్దోళ్ళ మాదిరి ఊహించుకుంటున్నాం. 1వ తరగతి 2వ తరగతి చదువుతాడు చూడు. ఆ మాట్లాడి పోయి వాళ్ళ అమ్మను పిలుచుకొచ్చినందువల్ల, ఈ పని చేసినందువల్ల 5 మేళ్ళు జరిగినాయి. అక్కడ 5 మేళ్లకు 5 ప్రయోజనాలకు కారణమయ్యింది మిరియాం. 5 ప్రయోజనాలకు ఏం దొరికింది అంటే, నంబర్ 1 మొదటి ప్రయోజనం ఏంటి? తల్లికి బిడ్డ దొరికింది. నిజమా కాదు? తల్లికి ఏం దొరికింది చెప్పండి? బిడ్డ దొరికింది. ఇంతకాలం తల్లికి దూరమైనాడు కదా మోషే. ఎప్పుడు పెట్టిందో మరి, ఒక రోజు అయిందో ఎప్పుడైందో తల్లి బిడ్డ దూరమైనారు. ఈ మిరియాము చేసిన పని వల్ల తల్లికి ఏం దొరికింది చెప్పండి? బిడ్డ దొరికింది. ఇది మొదటి మేలు, తల్లికి బిడ్డ దొరికింది. రెండవది వయసు వరుస ఆలోచన చేద్దాం. రెండవది ఏంటి చెప్పండి? బిడ్డకు ఏం దొరికింది? తల్లి దొరికింది. బిడ్డకు ఏం దొరికింది? తల్లి దొరికింది. ఇది రెండవ ప్రయోజనం. తల్లికి బిడ్డ దొరికింది, బిడ్డకు తల్లి దొరికింది. మిరియాము చేసిన పని వల్ల ఇది రెండవ ప్రయోజనం. మూడవది ఏం జరిగింది అంటే, తమ్ముడికి ఏం దొరికినాయి తెలిసిన? పాలు దొరికినాయి. తమ్ముడికి మోషేకు ఏం దొరికినాయి? పాలు దొరికినాయి. పుట్టినప్పుడు చూడండి, రాజకుమార్తె జమ్ము పెట్టె తెరిచి చూసినప్పుడు మోషే ఏం చేస్తున్నాడు చూడండి, చదవండి. ఏమైందో చూడండి. 6వ వచనం. తెరచి, ఆ జమ్ము పెట్టెను తెరచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరం. ఏం చేస్తున్నాడు? జమ్ము పెట్టె తెరిచి చూస్తే ఏడుస్తున్నాడు. ఇప్పుడు ఆ బాబును ఏడుపు మానపడానికి ఆమె చాలా ప్రయత్నం చేసి ఉంటుంది. ఎత్తుకుంటుంది, ఎగిరేసింటుంది, లేదంటే ఆమె మెడలో బంగారు హారాలు ఉండొచ్చు, దండలు ఉండొచ్చు, ఎన్నో. ఒక దండేస్తలేరా ఏడ్చాకురా అని దండేసి ఉండొచ్చు, ఉంగరం పెట్టిండొచ్చు. కానీ 7 పాపలే. ఎందుకు చెప్పండి? మోషేకి ఇప్పుడు దండలు కావాలన్నా, రింగులు కావాలన్నా, ఏం కావాలా మోషేకు? పాలు కావాలా మోషేకు పాలు కావాలా. మనం కూడా చిన్నపిల్లలకి అడిగినవి ఇవ్వం, ఇవి పెడతంటారు. మొన్న ఒక ఆయన రింగు పెట్టినారు, ఇంకా వాడిని దించకుండా కాపలా కాసుకుంటూ ఉండారంట. ఈ ఊడిపెట్టమండ్రి ఆ రింగు. నిజంగా చెప్తున్నాను, అంత సన్న పిల్లలకి రింగులు అవసరంలే. రింగు పెట్టడం వల్ల వానికి మేలు కాదు, నొప్పి. ఇంకా మీరు చూడండి, ఒత్తుకొని అది ఇబ్బంది కలిగిస్తుంది. ఇంకా కొంతమంది వెండి మోల్తాడని చుట్టి పండబెడుతుంటది, ఒత్తుకపోతుంటది. ఇంతింత లావేసి మా అమ్మ పెట్టింది. నీకు సంతోషమేమో కానీ ఆ పిల్లోనికి అస్సలు సంతోషంలే. దానికి పెద్ద ఏడుస్తుంటారు, వెండి మొలతాడు చేపియలే, ఎండి మొలతాడు చేపియలే అని. ఆ మొలతాడు వల్ల వానికి ఏమన్నా ఉపయోగమో చెప్పండి? అది లాభం లేదు. ఇంకా కొంతమంది బంగారు గొలుసే చేయిస్తారు. గొలుసు కాదు కావాల్సింది వానికి. వాని ఏడుపు మానాలంటే ఏం కావాలా? పాలు కావాలా. ఫరో కుమార్తె దగ్గర అన్నీ ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, నగలు ఉన్నాయి,
హారాలు ఉన్నాయి, ఉంగరాలు ఉన్నాయి, కానీ ఆమెకు ఏమి లేవు, పాలు లేవు. ఎందుకంటే ఆమె కన్యక, పెళ్లిగానే. ఫరో కుమార్తెకు పాలు లేవు, బిడ్డ ఏడుపు మానలేదు. రక్షించబడిన విశ్వాసికి ఏం కావాలా? యావ్యావో కాదు, పెద్ద పెద్ద సిద్ధాంతాలు అవి ఇవి కాదు. రక్షించబడిన దేవుని బిడ్డలకి పోయడానికి వాక్యం అనే పాలు కావాలి, పాలు పోసే వాళ్ళు కావాలి. కేకలేస్తున్నారు తెలుసునా, అయ్యా మాకు పాలు కావాలా, వాక్యం కావాలా, వాక్యం కావాలా, వాక్యం కావాలి. మనం ఏమిచ్చినా ఏం ఉపయోగం లేదు. అక్కడ డబ్బులు కాదు కావాల్సింది, వస్తువులు కాదు, పాలు, వాక్యం అనే పాలు. వాక్యం చిన్నపిల్లలు చెప్పండి, ఇంకేం పాలు తప్పితే ఏమన్నా ఇస్తామో చెప్పండి. లేచినప్పుడు పుట్టినాకంగా ఏమి ఇయ్యం చూడండి, ఒకటి తల్లి పాలిస్తూ ఉంటుంది, అంతే పాలిస్తూ ఉంటుంది. పాలల్లోనే అన్నీ ఉంటాయి, ఇంకా కలిసి ఉంటాయి అంతే పాలల్లోనే. ఫరో కుమార్తెకు పాలు లేవు, పాలు లేకపోతే బిడ్డలు ఏడుపు ఆపరు. అందుకే మూడవ ప్రయోజనం ఏం దొరికిందంటే బిడ్డకు పాలు దొరికినాయి. మిరియాము చేసిన పని వల్ల ఒకటి తల్లికి బిడ్డ దొరికింది, బిడ్డకు తల్లి దొరికింది. మూడవది తమ్ముడైన మోషేకు పాలు దొరికినాయి. నాలుగవది ఏం దొరికింది? నాలుగవ ప్రయోజనం చూడండి, 9వ వచనం. ఫరో కుమార్తె ఆమెతో, ఆ ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వారిని పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదని. చాలు, ఇది నాలుగవది. ఏం దొరికింది మీకు? జీతం దొరికింది. పాలిచ్చినందుకు జీతం. ఈ మాట ఈ లోకంలో ఏ తల్లికి వర్తించాలి. ఎవరు కూడా జీతం ఇయ్యలే పిల్లలకి పాలిచ్చినందుకు కదా, ఎవరు జీతం ఇయ్యరు చూడండి. కానీ మోషే వాళ్ళ అమ్మకు దొరికింది ఆ భాగ్యం. మోషే తల్లికి పాలిచ్చినందుకు ఫరో కుమార్తె జీతం ఇచ్చింది. ఇది నాలుగవ ప్రయోజనం, జీతం దొరికింది యాకోబుకు. నాలుగవది. ఐదవది ఏం దొరికిందో తెలుసా? ఒక దైవదాసుడు ఇలా చెప్తుంటాడట, ఇప్పుడు రోజొచ్చి ఫరో మోషేకు పాలు ఇవ్వాలి. పాలిస్తే యాక్చువల్గా వీళ్ళు ఏం పనులు చేసేవాళ్ళు? ఇశ్రాయేలీలు దాసులు. ఇటుకల పని చేయాలా, మట్టి పని చేయాలా, ఎండకు పోవాలా. అప్పుడు ఏమనుకుంటా చెప్పండి రాజకుమార్తె? మోషే ఏడుస్తున్నాను అనుకో, ఏదమ్మా సార్ పని పోయింది ఎండలో ఉందంటే, అప్పుడు ఫరో కుమార్తె ఏమని ఉంటుందంటే, అమ్మ ఇక నుంచి నువ్వు ఎండకు పనికి పోవాల్సిన పని లేదు, నువ్వు ఇటుకలు చేయాల్సిన పని లేదు, చల్లగా ఇంట్లోనే ఉండు తల్లి, ఇంట్లో ఉండి బిడ్డకు పాలు ఇవ్వాలి. ఎందుకంటే నువ్వు ఎండకు తిరిగి వస్తే పాలు చెడిపోతే, లేదంటే బిడ్డకు అపాయం కదా. కాబట్టి నువ్వు ఇంకా ఈ బానిస పని చేయాల్సిన పనిలే, ఈ దాసురాలి పని చేయాల్సిన పనిలే. అంటే ఐదవ ప్రయోజనం ఏంటంటే ఆమె దాసత్వం కూడా ఏమైపోయింది? పోయింది. దాసత్వం కూడా పోయింది. మిరియాము చేసిన వివేచన వల్ల 5 ప్రయోజనాలు వనకూడినాయి. ఒక్క మాట, ఆ చిన్న బిడ్డ అన్ని ప్రయోజనాలకు కారణమైతే మనం కొంతమందికైనా మనసులో నిలిచిపోతామా? మనసులో నాకు చాలా ప్రయోజనం చేసినాడు అన్న, నాకు మేలు చేసినాడు అని నిలిచిపోవాలి. కొద్ది మందిలోనైనా మనసులో, బయటికి కాదు, మనసులో ఆ వ్యక్తి నాకు సాయం చేశాడు, పలాని వ్యక్తి నాకు మేలు కలగజేశాడు అని కొద్ది మందిలో మనస్సులో నిలబడితే అది ఎప్పుడు బయటపడుతుందో పడుతుంది. తెలిసిన ఆ ప్రేమ ఊకుండదు. మనం ఊకట్లా ఉండారేమో అనుకుంటుంటాం, కానీ ఆ ప్రేమ ఏ రోజు బయటపడుతుందో, బయటపడినప్పుడు ఆశ్చర్యం, ఇంతగా ప్రేమించేవారు ఉన్నారా అనిపిస్తుంది. ఇంతగా ప్రేమించేవారు ఉన్నారా, తగిన సమయంలో బయటపడతాయి. ఈ మిరియాము చేసిన పని ఎంత గొప్పది. బిడ్డ తమ్ముని పెంపకము గురించి ఆలోచించిన మిరియాము, తమ్ముడి పెంపకము గురించి ఆలోచించిన మిరియాము. ఆలోచన చేద్దాం. మన జీవితంలో ఒక మాట చదువుకున్నాను చూడండి, అది ఏంటంటే రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. రూతు గ్రంథం
2వ అధ్యాయం 12వ వచనాన్ని కూడా ఈ సందర్భంగా చదువుదాం. రూతు గ్రంథం 2వ అధ్యాయం యెహోవా 12వ వచనం. నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చు. బోయజు రూతుతో మాట్లాడుతున్న మాట. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇది గుర్తుపెట్టుకోండి. మిరియాము చేసింది తమ్మునికి. నీవు నేను ఏం చేసినా పరిశుద్ధులకు కానీ ఎవరికైనా ప్రతిఫలం ఇచ్చేవాడు దేవుడు. దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి. నేను ఏం చేసినాను అన్నది ఎవరు గుర్తించకపోవచ్చు, ఆయన ఏం చేసిన లేబ్బాని, కానీ నీవు చేసిన దానికి యెహోవా ప్రతిఫలం ఇచ్చును. దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. రూతు అత్తకి ఏం చేసింది? భర్త చనిపోయిన తర్వాత వృద్ధురాలైన అత్తని విడిచిపెట్టకుండా అత్తకు చేయకపోతే అడిగే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఏమ్మా అని అడుగుతోడు కూడా లేవు. కానీ రూతు ఎవరో చూస్తారని చేయలేదు, కానీ చివరికి చూసేవాడు చూసినాడు. బోయజు చూసినాడు. రూతు, నువ్వు చాలా చేసినావమ్మా, నేను విన్నాను, చూస్తున్నాను. ఇప్పుడు అక్కడ చేసావు, ఇక్కడ చూస్తున్నాను. దేవుడే నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఎంత ప్రతిఫలం పొందిందో తెలుసు కదా రూతు. నేను మళ్ళీ చెప్తున్నాను, చెట్టును పెంచితే దాని పండ్లు మనమే తింటాం. చెట్టును పెంచడం చేత కాకపోతే దాని పండ్లు నువ్వు తినలేవు. చాలామంది పిల్లల వల్ల మేలు పొందుకోవాలనుకుంటారు. నా పిల్లలు నాకు క్షేమాన్ని ఇవ్వాలనుకుంటారు. కానీ పెంచడం చేత కాకపోతే ఎట్లా మేలు పొందుకుంటావు? ఒక చెట్టు నాటడం గొప్ప సంగతి కాదు. మామిడి పండ్లు కాయాలనుకోండి, మామిడి పండ్లు కాయాలంటే అట్ట పడేసి నేను ఏడో ఒక 5 సంవత్సరాలు తిరిగేస్తాను, అంత లోపల మామిడి పండ్లు కాసింటాయని వస్తే అసలు అడ్రస్ కూడా కనపడదు. కారణం ఏంటి తెలుసిన? దానికి నీళ్లు పోసినావా, దానికి కంచెబెట్టినావా, దానికి కలుపు తీసినావా, దానికి ఎరువు వేసినావా, దానికి ఏం చేసినావు పెరుగుతుంది? ఏం చేసినావని పెరుగుతుంది చెప్పండి. ఈరోజు వచ్చి ఎందుకు ఈ చెట్టు ఇట్ట అయింది, ఎండిపోయింది, చెట్టు లేకుండా పోయింది, నాకేం ప్రయోజనం లేదే, నీడ లేదే, కాయలు లేదే, ఆ తర్వాత ఇవి లేవంటే ఎక్కడి నుంచి వస్తాయి? నువ్వు పెంచినావా? ఏం చేసినావు చెప్పు? ఏం చేసినావు? నీ పిల్లల్ని పెంచటానికి నువ్వేం చేసినావు? కష్టపడ్డావా? ప్రేమించావా? పెంచావా? వాళ్ళ ఆలన పాలన చూసావా? వారికి విద్య నేర్పించావా? చదువు చెప్పించావా? ఇవన్నీ బాధ్యతలు కాదా? ఒక పిల్లల్ని అటు పెట్టి అటు పడేస్తే వాళ్ళే తిరుగుతారు లేంటే ఎట్ట పెరుగుతారు చెప్పండి. అందుకే మనం ఎవరికి చేసినా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. మళ్ళీ అది నువ్వే కోసుకుంటావు, ఎవరు కోసుకోరు. మామిడి చెట్టు కష్టపడి 10 ఏళ్ళు పెంచినాడు, ఇప్పుడు ఇంతలావు మామిడికాయలు కాస్తే వాడు పెంచుకున్నాడు, కష్టపడ్డాడు, తింటున్నాడు. నువ్వు పెంచుకోలేకపోయినావు. ఎక్కడి నుంచి వస్తాయి? నువ్వు ఆ మామిడికాయలు చూసి మా చెట్టు కూడా ఇంత కాసింటే బాగుండేనంటే యా నుంచి వస్తాయి చెప్పు? ఏమన్నా కష్టపడినావా ఆ చెట్టును పెంచడంలో? మనము చేసితే ఖచ్చితంగా ప్రతిఫలం వస్తుంది. నువ్వెంత కష్టపడ్డావో, ఎంత ఇబ్బంది పడ్డావో, ఎంత ఓర్చుకున్నావో, రేపు పొద్దున నువ్వు ప్రతిఫలం పొందేటప్పుడు నీకు అర్థమవుతుంది. తమ్ముడి పెంపకం గురించి ఇంతగా ఆలోచించేసి ఆత్మీయంగా ఆలోచన చేద్దాం. సంఘాల్లో ఆత్మలు రక్షించబడినప్పుడు వాళ్ళను పెంచడంలో మనమేమైనా చర్యలు తీసుకుంటామా? కొత్తగా నమ్మిన విశ్వాసుల్ని ప్రభువులో పెంచాలి అంటే మిరియాములాగా నీకేమైనా చింత ఉందా? చింత. ఒక మాట చింత అనగానే పౌలు అన్న మాట గుర్తు చేసుకొని వద్దాం రండి. 2వ కొరింథీ పత్రికలో 11వ అధ్యాయం 28వ వచనాన్ని చూద్దాం. 11వ అధ్యాయం 28వ వచనం. ఇదియును గాక సంఘములన్నిటినీ గూర్చిన చింతయు కలదు. ఎంత మంచి దైవ సేవకుడు అంటే
అసలు కొంతమందికి వాళ్ళ ఇంటి గురించే వాళ్ళకి చింత ఉండదు, తెలుసున? ఇంటి గురించే చింత ఉండదు. ఇంట్లో అవి ఉన్నాయా లేవా, తినడానికి ఉన్నాయా లేవా, తాగడానికి ఉన్నాయా లేవా, చింత ఉందా? వీడు చింత లేకుండా తిరుగుతుంటాడన్న వాడు మాత్రం ఏడంటాడు తింటాడు, ఏడంటాడు పెరుగుతాడు, ఏడంటాడు ఉంటాడు. అంటే దీని అర్థం ఏంటంటే నీకు ఇంటి గురించే చింత లేకపోతే ఇంకా సంఘాల గురించి ఏం చింత ఉంటా చెప్పండి. పౌలు ఎటువంటి వాడు అంటే సంఘములన్నిటిని గురించిన చింత, విశ్వాసులను గురించిన చింత. వీళ్ళని ఎలా పెంచాలి, ఎలా పెంచాలి, ఏ పాలు పోయాలి, ఏ పాలు పోయాలి. పాలు తప్ప ఏం అవసరం లేదు పిల్లల్ని పెంచడానికి, వాక్యం అనే పాలు చేత. పౌలు బహుగా చింతించేవాడట సంఘాలను గురించిన. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మిరియాములో అక్క ద్వారా రక్షించబడిన మోషే, అక్క ద్వారా పెంచబడిన మోషే అని పేరు పెట్టవచ్చు. అక్క ద్వారా రక్షించబడ్డాడు, అక్క ద్వారా పెంచబడ్డాడు. మొత్తానికి మిరియాము ద్వారా కుటుంబానికి 5 మేలు కలిగినాయి. అమ్రాము యాకోబేలు యొక్క కుటుంబానికి 5 మేలు కలిగినాయి. మనము కూడా ఇతరులకు ప్రయోజనకరంగా ఉండాలి. మనం కూడా ఇతరులకు మేలు చేసే వాళ్ళముగా ఉండాలి, కానీ కీడు చేయకూడదు. ఒకవేళ వాళ్ళు ఇప్పుడు గ్రహించకపోవచ్చు, ఒకరోజు గ్రహిస్తారు, ఒకరోజు అర్థం చేసుకుంటారు. నాకు మేలే చేసిన కానీ కీడు చేయలేదు. మేలు చేయడానికి ముందుండండి. మన ద్వారా ఇతరులు ప్రయోజనం పొందాలి. 1 మిరియాము గురించి నేర్చుకున్న పాఠం, తమ్ముడికి కావలి కత్తెగా ఉండిన మిరియాము. 2వది తమ్ముడిని పెంపకం గురించి చింతించిన మిరియాము. తమ్ముడి పెంపకం గురించి చింతించింది, ఆలోచించింది, పనిచేసింది. 3వ మాట చూద్దాం మిరియాము గురించి 2-3 విషయాలు అలా చూద్దాం. నిర్గమాకాండం 15వ అధ్యాయం, నిర్గమాకాండములో 15వ అధ్యాయము 19-20 వచనాలు చదువుదాం. 19-20 నిర్గమాకాండం 15వ అధ్యాయం 19-20. అతని రథములను రౌతులను సముద్రములో దిగగా యెహోవా వారి మీదికి సముద్ర జలములను మళ్లించెను. అయితే ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచింది. మరియు అహరోను సహోదరియు ప్రవక్తియునగు. ఆ మాట పట్టుకోండి. మిరియాం ఎవరంటే అహరోను సహోదరియు ప్రవక్తియునగు. సో మిరియాము ఎవరు అంటే ఒక మాట చెప్పండి. ఎవరు మిరియాము? ప్రవక్తి. మామూలుగా అయితే మొగలనైతే ఏమంటాం చెప్పండి? ప్రవక్త అంటాం కదా. ప్రవక్త. బైబిల్లో మొట్టమొదటి ప్రవక్తి అని పేరు రాయబడింది ఎవరంటే మిరియామే. మొట్టమొదటి ప్రవక్తి. ప్రవక్త అంటే మనకు తెలుసు కదా. ప్రవక్త, వక్త అంటే మాట్లాడేవాడు. ప్రవక్త అంటే ప్రభు తరపున మాట్లాడేవాడు. ప్రభు పక్షాన, దేవుని పక్షాన, దేవుని సన్నిధిలో నుండి వచ్చి ప్రజలతో మాట్లాడేవాడు ప్రవక్త. యాజకుడు అంటే ఎవరు? ప్రజల పక్షాన దేవుని దగ్గరికి వెళ్ళేవాడు యాజకుడు. ప్రవక్తకు యాజకునికి తేడా చూడండి. ప్రవక్త దేవుని దగ్గర సందేశాన్ని పొంది ప్రజలకు వచ్చి చెప్తాడు. యాజకుడు ఏం చేస్తాడంటే ప్రజల పక్షాన దేవుని దగ్గరికి పోతాడు. అటువంటి పని చేసిన స్త్రీలు కూడా కొద్దిమంది ఉన్నారు. ఆమె మొట్టమొదటి ప్రవక్తి ఎవరంటే మిరియాము. ప్రవక్తి అంటే ఏమర్థమైంది చెప్పండి? ఏం పని చేస్తుంది ఈమె? ప్రవక్తి ఏంటి చెప్పండి? ఆమె ఏ వయస్సులో ఉంది ఇప్పుడు? ఆమె ఏ వయసు చెప్పండి? ఎంత వయసు ఉంటుంది మీరు ఊహించండి. ఎట్లా అంటే అప్పటికి మోషే అహరోన్లు ఫరో దగ్గర నిలబడ్డప్పుడే వాళ్ళ వయసు ఎంత? 83, 80. ఇంక ఇప్పుడు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినారు కదా. అంటే వాళ్ళు విడిపించబడినప్పుడే వాళ్ళ వయసు 83 అహరోను. ఇంకా ఇంతవరకు దాదాపు 3 ఏళ్ల పాటు, ఒక 2 ఏళ్ళు పట్టింది వీటికి రావడానికి.
వాళ్ళు నడవడానికి ఎర్ర సముద్రం దగ్గరికి. బహుశా 86-90 మంది లోపల ఉండొచ్చు. ఈమె వృద్ధురాలు, 86 ఏండ్లంటే 88 ఏండ్లంటే ఎంత వృద్ధురాలు. ఆ వృద్ధాప్యంలో కూడా ప్రవక్తిగా నిజంగా ఈ కుటుంబం దేవునికి అద్భుతంగా పనికొచ్చిన కుటుంబం కదా. 3 పిల్లలు కడుపులో పుడితే 3 పిల్లలు దేవుని కొరకు ఉపయోగపడ్డారు. మోషే నాయకుడుగా, అహరోను యాజకుడుగా, ఈమె ప్రవక్తిగా దేవుని చేతిలో 3 వాడబడ్డారు. ఆడబిడ్డ అయినా కూడా వాడబడింది. ఒక్క మాట నేటి దినాల్లో కూడా ఒక ఆయన చెప్పినాడు, ఒక విషయంలో కన్నుల్లో ఒక ఆమె దగ్గర పోదామా సార్ అన్నాడు. ఏమంటే ఆమె ప్రవక్తి సార్, ఏం చెప్తే జరుగుతా చూడు సార్ అన్నాడు. అది సోదె తప్పితే ప్రవచనం కాదు. సోదెలు ఇట్లా నేర్చుకున్నారు. పేరు పెట్టుకోవడం ప్రవక్తని, ఎదురుగా కూర్చుంటారట, ఇంకా ఏమడిగితే చెప్తుంటారట, ప్రశ్నే జవాబు అన్నట్టుగా. ఇంకా సోదెకు దీనికి ఏం సంబంధం చెప్పండి? లేసా ఆమె చెప్పినట్టు జరుగుతుందంట. అస్సలకి కడుపులో పుండు నీకు చెప్పిందంట. మరి ఆపరేషన్ కాకుండా అంటే లేట ఓరేని ఇదంతా సోది. ప్రవచనాలంటే ఇట్లా ఉండవు. నువ్వు బిడ్డ నీ మొక్కను చూస్తుంటే నీకు ఉద్యోగం వచ్చేటట్టుంది అని చెప్పినాడంటే అది ప్రవచనం కాదు. ఆమె చెప్పినందుకు ఉద్యోగం రాలే. అది ఇంటికాడికి వస్తుంటారు చూడండి, అది పట్టుకుని వాళ్ళు కూడా చెప్తారు. రాజయోగం సార్ అంటుంటాడు, వీడు పొంగిపోతుంటాడు. రాజయోగం అయితే కత్తికట్టి ఎందుకు కొట్టుకుంటుంటాడు? వాడు నమ్మేది ఒక పడి బియ్యం పెట్టేస్తారు. రాజయోగం సారు మీరు అట్ట ఇట్ట అంటే దానికి పొంగిపోతుంటారు. నాయన నాకు రోజయోగం లేదు లేరా. రాజయోగం అంటే మా ఇంట్లో ఎందుకు ఇట్ట ఉంటుంది, చల్లగా పోయిరా అనరు. ఇట్టటి సోది చెప్పుకుంటూ బతుకుతున్నారు. ఇట్టటి ప్రవక్తలని ఇప్పుడు కాలంలో ఉన్నారు. అది పాత నిబంధన కాలంలో, క్రొత్త నిబంధన కొద్ది వరకు అది ప్రవక్తల ఉంది. ఇప్పుడు లేరు, ప్రవక్త అనేది లేరు. గుర్తుపెట్టుకోండి. ప్రకటన గ్రంథం లాస్ట్ మాట సమాప్తం అని రాయబడి ఉంది. ఇంకా మిగతా చెప్పాల్సినవి ఏమి లేదు. లిఖితపూర్వకంగా అన్ని ప్రవచనాలు దేవుడు మన గ్రంథంలో పెట్టాడు. దీనికి విరుద్ధమైనది, వాక్యానికి వేరైన ఏ ప్రవచనం చెప్పినా తప్పే. ఒక దైవదాసుడు ఇట్లా హైదరాబాద్ పోతే అప్పుడు యవనప్రాయంలో ఉన్నప్పుడు చెప్పినాడు ఆయన సాక్షి. ఒక ఎడో ఇట్లే అందరు కలిసిన చోట మీటింగ్ పిలిచినారు. ఆమె దైవ సేవ కూడా నిన్ను చూస్తూ ఉంటే నాకు ఒక ప్రవచనం చెప్పాలనిపిస్తుంది అనిందట. అంటే ఏం చెప్తావమ్మా, నాకు అక్కర్లేదులే, దేవుడు చెప్పమంటున్నాడు అని. చెప్పమంటున్నా అంటే నీకు మంచి భక్తి కలిగిన స్త్రీ భార్యగా దొరుకుతుంది అంటే అప్పుడు ఆయన నాకు ఇప్పటికీ పెళ్ళి 2 పిల్లలు, నీ ప్రవచనం అంటే నీకు మంచి భార్య దొరుకుతుంది, అంత భక్తి గల భార్య అంటే ఈయన అనుకున్న ఇట్టి ప్రవచనాలు ఉన్నాయమ్మా. ఆల్రెడీ నాకు పెళ్ళి 6 ఏళ్ళ 2 పిల్లలు ఉన్నారు. నోటికి వచ్చినది చెప్తే అది తగిలింది అనుకోండి, అబ్బో ఆ ప్రవచనం చెప్పా ఇట్లా అనుకోవద్దండి. ఇది చాలా మందికి ఇట్లా. కొంతమంది కడుపు మీద చేయి పెట్టి నీ కడుపులో మగబిడ్డ పుడతాడు అంటే ఇంకా తెగ ఆనందపడే వాళ్ళు ఉంటారు. ఆ సార్ చెప్పే నాకు కొడుకు పుట్టే అంటే సార్ చెప్పకపోయినా పుడతాడు. అందుకే ఆల్రెడీ దేవుడు చెప్పినాడు మగబిడ్డ అని. ఈయన ఎందుకు చెప్పేది? ఇట్టటివి కావాలి కదా మనకు ప్రవచనాలు, సోదెలు, ఇట్లా జరుగుతుంది భవిష్యత్తు. అసలుకి ఇట్లాంటివి ఎప్పుడు కూడా మనం అంగీకరించకూడదు. ఒక మాట కొత్త నిబంధనలు కదా, ఫిలిప్పు కుమార్తెలు మాట చూస్తారా? ఫిలిప్పు కుమార్తెలు 4 ఉన్నారు కదా అపోస్తుల కార్యముల్లో. చదువుతారా మాట? ఫిలిప్పు కుమార్తెల గురించి ప్రవచనం అంటే ఇది కాదు, సోదయ భవిష్యత్తులు చెప్పడం కాదు, జ్యోతిష్యాలు చెప్పడం కాదు. చెప్పండి, దొరకలేదా? ఫిలిప్ ఎక్కడ ఉంటాడు? నపుంసకుడైన ఆ వ్యక్తిని రక్షించిన తర్వాత నపుంసకుని యొక్క ఎంత అపోస్తుల కార్యముల గ్రంథం 8
సర్లేండి, మధ్యాహ్నం ఎటు దాన్ని చూడబోతున్నాం. ప్రవచించువారు అంటే అర్థం ఏంటంటే శ్రేష్టమైన ప్రవచనం దేవుని వాక్యమే. ఒకటే గుర్తుపెట్టుకోండి, వాక్యం మీరు కొరింథీ పత్రికలో కూడా ప్రవచన వరాన్ని అపేక్షించండి అన్నాడు. ప్రవచన వరం అంటే సోది చెప్పడం కాదు, భవిష్యత్తు చెప్పడం కాదు. వాక్యమే ప్రవచనం, దేవుని వాక్యమే ప్రవచనం. కాబట్టి 86 ఏళ్ల వృద్ధాప్యములో కూడా మిర్యాము ఊకొండలేదు. ప్రయోజనం కలుగునట్లుగా ప్రవచించిన ప్రవక్తి. కాబట్టి ప్రవక్తి అయిన మిర్యాము. రండి మళ్ళీ ఇంకొక లక్షణం చూద్దాం. అక్కడే 15వ అధ్యాయము మళ్ళీ 20వ వచనం చదువుదాం. నిర్గమాకాండం 15వ అధ్యాయము 20వ వచనం. మరియు అహరోను సహోదరియు ప్రవక్తియనగు మిర్యాము తంబురను చేతబట్టుకొని స్త్రీలందరూ చాలు. తంబురను చేతబట్టుకొని, తంబురను చేతబట్టుకుందంటే ఒక ఎత్తి పట్టుకుందనే ఏమని చేసిన, ఏమని అర్థమవుతుంది? తంబురను చేతబట్టుకొని అంటే తంబురను వాయించిందే లేదా అని. అది చేతబట్టుకోవడం అంటే ఎత్తి పట్టుకుందని కాదు. తంబుర చూసినారా ఏంది తంబుర అంటే? తంబుర వాయిద్యం, అది కూడా ఒక వాయిద్యం అన్నమాట. చరిత్ర ఏం చెప్తుందంటే హెబ్రీ స్త్రీలు ఖచ్చితంగా ఏదో ఒక వాయిద్యాన్ని వాయించగలిగిన శక్తి ఉంటుందట. ఒక చేత్తో ఖచ్చితంగా, ఇంకో చేత్తో ఏదో ఒక వృత్తి నైపుణ్యం ఉంటుందట. ఈ రెండు ఉంటాయంట వాళ్ళకు. ఏదో ఒక పని చేయగలుగుతారు, వాయిద్యాన్ని వాయించగలుగుతారు. మన చేతులకు పని రాదు, వాయిద్యాలు రావు. ఇన్నాళ్ళు అయింది కదా, ఎవరో నేర్చుకోవడానికి చూడండి. హెబ్రీ స్త్రీలు అట్లా, అది చరిత్ర చెప్పే సత్యం అంట. ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి వాయించగలిగినది. కొన్ని సంఘాలకు పోతే చాలా మంది వాయించేవారు కనిపిస్తారు. ఇప్పుడంటే లేవు కానీ రకరకాల వాయిద్యాలు, అవి చిన్నవి ఉంటాయి చూడండి, కంసువి, ఆ తాళాలు, అది కొట్టినా భలే అందంగా ఉంటుంది. అయితే ఇష్టానుసారం కొడితే మళ్ళీ అది చాలా భయంకరంగా ఉంటుంది. అందుకే ఒక్కోసారి నాకు మంచిది అనిపిస్తుంది, ఈ వాయిద్యాలు లేకుంటే మళ్ళీనైనా ప్రశాంతంగా ఉండామని. మళ్ళీ ఈ వాయిద్యాలు ఇట్టంటే వాయించడం మొదలుపెట్టినాను అనుకోండి, ఒకచోట అట్లాగే ఇది కొట్టేటాడు, ఇది కొడుతుంటాడు, ఇవి వాయిస్తుంటాడు, ఆ పాట వినపడదు. అది జాగ్రత్తగా అందరూ లోబడి కొట్టాలని. ఈవెన్ అది కానీ బస్సులు కూడా పోయినామనుకోండి, అన్న బ్యాగులో పెట్టుకుంటాడు, మన దగ్గరకు తేడా కానీ విజయన్న ఈ తాళాలు పెట్టుకున్నాడు సంచిలో. ఆ బ్యాగ్ జిప్పు తీసి చిన్న కొట్టుకుంటూ ఉంటాడు, మళ్ళీ గట్టిగా కాకుండా ఆ తాళాలు వాయిస్తూ ఉంటాడు. నేను మొన్న చూసిన ఫస్ట్ టైం ఇది అలవాటు అన్న, నాకు షాట్ అయింది, ఇది ఒకటి వస్తుంది, నేనే అదొకటి కొడదామని కొడతాడు అంటున్నాడు. చిన్న కొడతాడు, మళ్ళీ అది శబ్దం వినబడినట్టుగా మళ్ళీ తన బ్యాగ్లో తానే పెట్టుకుంటాడు. కాబట్టి కొంతమంది ఆడపిల్లలైన గిలక తప్పిడ బలగొట్టే వాళ్ళు ఉన్నారు. స్త్రీల మీటింగుల్లో చూసిన కొంతమంది గిలక తప్పిడ మనం ఎక్కువ వాడడంలే, మనకే రాదు. ఇంకా మరి నేర్చుకోవాలి ఏదో ఒక వాయిద్యం. అంత వృద్ధాప్యములో 86 ఏళ్ల వయసులో మిరియాము తంబుర చేత పట్టుకొని, మనం కీర్తన బుక్కు చేత పట్టుకొని కదా, అది వాళ్ళేప్ప ఎవరొకరు చూపిస్తారు కానీ పక్కన ఇంకా కీర్తన బుక్కుదే వాళ్ళ బైబిల్ ఒకటి చాలే అనే కాలం వచ్చింది. ఆమె తంబురను వాయించిన మిరియాము అని పేరు పెట్టుకోవచ్చు. తంబురను వాయించిన మిరియాము, తంబురను వాయించిన మిరియాము, తంబురను వాయించిన మిరియాము. తంబుర వాయించవచ్చు, ప్రవక్తిగా పనిచేసింది. తర్వాత అదే వచనంలో ఇంకొక మాట చూడండి, 21వ వచనములో మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను. పాడెను అంటే ఈమెకి ఏమొచ్చు? పాట పాడడం కూడా
ఎన్నేళ్ల వయసులో పాడింది? ముసలామే 86 ఏళ్ల వయసులో పాడింది. మనకు రివర్స్ చేసినా అంత వయసు లేదు, 68 అనేది కూడా లేదు. పాట పాడమంటే ఇంకా అయిపోయా. బెల్లమచ్చు బెల్లం ముద్ద ఉన్నట్టే ఉంటారంటారు చూడండి. మనల్ని మనం పేరు పెట్టుకోం కానీ వేరే వాళ్ళు వాట్సాప్లో ఎవరో పెట్టినారు. ఒక కూరగాయల పెట్టాడు ఒక్కొక్కరికి ఎట్ట పేరు పెట్టినాడని ఇంతే నవ్వు వచ్చేది. బజార్ లేకపోతే 10 మంది కొనుక్కుంటారంట. వారానికి ఒకసారి ఇస్తాడంట, వారానికి ఒకసారి లెక్క రాసుకుంటాడంట. వీళ్ళకి అనుమానం, వరే మన పేర్లు తెలియవు ఏం తెలియవు. మళ్ళీ వారానికి వచ్చేసరికి అమ్మా నీది 150 అయింది చూడు, అమ్మా నీది 25 అయింది, నీది 30. ఎట్ట రాసుకుంటాడారా, మన పేర్లు అడగలే చేయలే, వారు ఎవరోడో అని రేపు కనుక్కుందామని సీటు ఇగ్గుకుందామని రాస్తుంటే దబగ్గిన లాక్కున్నాయంట. లాక్కొని చూస్తే కళ్ళు బయలు గమ్మినాయి. ఏం రాసిన తెలిసిన సింపిర్ నెత్తిది 120, గుడ్ల గోబ కళ్ళు కలిగింది 60 రూపాయలు, మొగుడిని కొట్టేది 36 రూపాయలు. ఇట్లా రాసుకున్నాయంట వాడు. మొగుడిని ఇట్ట పేర్లు పెట్టుకున్నట్ట వాడు. సింపిర్ చుట్టుది, తర్వాత దుబ్బ ముక్కు యాదో అట్లా రాసుకొని చూస్తే వీళ్ళకు నువ్వు ఇట్ట పెట్టినావా మా పేర్లు నీకు తెలియవంటే వాడు అన్ని రాసుకున్నాయంటే ఇట్ట. కాబట్టి మనకి ఏం పేర్లు పెడతారో ఏమో మనం అనుకుంటుంటాం, బాగా అనుకుంటుంటారు కానీ ఒక్కొక్కరు పేర్లు పెట్టింటారు. వచ్చినా బెల్లం ముద్దలకే కూర్చుంటారు చూడు, మందిరంలో వచ్చి కదలదు మెదలదు, ఒక పాట పాడదు. కాబట్టి గాయని ఎవరు? మిరియాము పాట పాడేది. కాబట్టి మనం కూడా పాడాలి. మీకు తెలుసునో లేదో వేరే సంఘాల్లోని పెద్ద పెద్ద పాటలు కంఠస్థత పడతారండి మైకి తీసుకొని. గుడికల్లో పోయి చూసిన నేను చదువుకున్నల గురించి కదా చెప్పేది, చదువురానులు కలుపుదీని వీతలు పెద్ద పాట మైకు తీసుకొని అద్భుతంగా. మళ్ళీ అది ఏ దాంట్లో తెలిసిన దీంట్లో ఏ దాంట్లో ఇది ఉంటాయి కదా లయబద్ధంగా. ఇది మనం ఆ పాట అట్లా పాడాలంటే మనకే తెలియదు సరిగ్గా ఎట్లా పాడాలో, ఏడ కట్ చేయాలి, ఏడెత్తాలా. అటువంటి పాటకు వాళ్ళు పాడుతూ ఉంటే ఎంత ఆసక్తి ఉంది చూడండి. ఏం మనకే చేత కదా పాట పాడడానికి. కాబట్టి గొంతె అయితే ఏ పాట పాడింది చూడండి. ఆమె పాడిన పాట 21వ వచనంలో తర్వాత యెహోవాను గానము చేయుడి, ఆయన మిగులు అతిశయించి జయించెను, గుర్రమును దాని రౌతును సముద్రములో. ఇది ఏ పాట? ఇప్పుడు 15వ అధ్యాయం 1వ వచనం చూడండి. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి కీర్తన పాడిరి, యెహోవాను గూర్చి గానము చేసేదము, ఆయన మిగులు అతిశయించి జయించెను, గుర్రములను దాని రౌతులను ఆయన సముద్రములో పడద్రోసెను. అదే పాటనా కొత్త పాటనా? తమ్ముడు పాడిన పాటే. అంటే సంఘములో పాట పాడేటప్పుడు మనం కూడా అదే పాట. కొంతమంది ప్రత్యేక పాట పాడతామని వస్తారు. ఏ ప్రత్యేక పాట? ఇది పాట కదా. ఇంకా మళ్ళీ ప్రత్యేకంగా ఏంటి? చోట చూసిన ఒక ఆమె అర్ధగంట సేపు అయి ఉంటుంది అట్లే కూర్చొని కూర్చొని ఉంటుంది. వేరే మీటింగ్లో, మన సంఘంలో కాదులే, వేరే మీటింగ్లో కూర్చుంటే పాట పాడదామంటే ఇప్పుడే వద్దు అంటది, ఇప్పుడే వద్దు అని అందరు వచ్చినాక గంట సేపు అయినాక ఇప్పుడు సోదరు వచ్చి ప్రత్యేక పాట పాడుతుందంటే అంతవరకు నోరు మూసుకొని అప్పుడు నిలబడి గట్టిగా పాట. అంటే ఆ ఉద్దేశం ఏంటి తెలుసిన? పాట ఎప్పుడు పాడిన ఒకటే కదా మరి. అంటే దీని అర్థం ఏంటంటే తమ్ముడు పాడిన పాటని ఈమె పాడింది, కొత్త పాట కాదు. మోషే ఏం పాడినాడో అదే పాటనే పాడుతుంది. కాబట్టి మిరియాము అంటే వృద్ధాప్యములో కూడా దేవుణ్ణి స్తుతించిన మిరియాము, పాట పాడి స్తుతించిన మిరియాము. చివరిది చూడండి, చివరి మాట చూసి ముగించుకుందాం. మిరియాము గురించి ఆ మాట చూద్దాం. చూడండి 20వ వచనం చదువుదాం. మళ్ళీ 20వ వచనం. అహరోను సహోదరియు ప్రవక్తయగు మిరియాము తంబూరను చేత పట్టుకొనెను, స్త్రీలందరూ తంబూరతోను నాట్యముతోను ఆమె వెంబడి వెళ్ళగా. అంటే ఆమె వెంబడించగా అంటే ఈమె ఏం కనిపిస్తుంది చెప్పండి? వెంబడి వెళ్ళగా అంటే నాయకురాలు, నడిపించేది అని అర్థమవుతుంది. నాయకురాలైన మిరియాము ఈమె నడిపించేది.
స్త్రీలనా పురుషులనామని అక్కడ చూడండి, అక్కడ పై వచనంలో ఏముందంటే స్త్రీలందరూ ఆమె వెంట వెళ్ళినారు. అంటే స్త్రీలను నడిపించిన సహోదరి. సో సహోదరుల్లో కూడా మంచి నాయకురాలు కావాలి, స్త్రీలను ప్రభు దగ్గరికి నడిపించటానికి, సంఘములో సహోదరీలను దేవుని కొరకు నిలబెట్టడానికి, సహోదరుల మధ్య కూడా నీ వెంబడి వచ్చేవారు నువ్వు అంతగా ప్రభావితం చూపించాలి. అందా ఆ ధైర్యం దేవుని పనిలో, దేవుని సేవలో. చేదోడు వాదోడుగా అక్క తమ్మునికి చేదోడు వాదోడుగా, తమ్ముడు నడిపిస్తూ ఉంటే అక్క కూడా స్త్రీలను నడిపిస్తూ ఉంది. ఎంత అద్భుతంగా ఉంటుంది చెప్పండి. కాబట్టి ఎవరి మేరలో వారు పనిచేయగలిగితే సంఘము అద్భుతంగా ముందుకు సాగుతుంది. కాబట్టి మిరియాము జీవితం మనకెన్నో పాఠాలు నేర్పిస్తుంది కదా. మిరియాము ఎంత చూడ్డానికి మనం అలా మిరియాము అని చదివి వెళ్తాం, కానీ మిరియాము ఎంత గొప్పదో. కాబట్టి కొన్ని లక్షణాలు మాత్రం మనం చూచాం. ఒకటి, తమ్మునికి కావలికర్తగా ఉండిన మిరియాము. రెండవది, తమ్ముడి పెంపకం గురించి చింతించిన మిరియాము, ప్రవక్తిగా ఉన్న మిరియాము. ఆ తర్వాత తంబురను వాయించిన మిరియాము. ఆ తర్వాత పాట పాడిన మిరియాము. ఆ తర్వాత నడిపించిన మిరియాము నాయకురాలుగా. కాబట్టి ఈ ఉదయకాలం మనం కూడా ఆమె జీవితం ద్వారా ప్రోత్సహించబడి మనం మన మేరలో ముందుకు సాగుదాం. దేవుడు ఈ తలంపులు మన కొరకై దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, మీకు స్తోత్రాలు నాయనా. ఆరాధించిన మేము మీ దగ్గర కూర్చొని నీ మాటలు విన్నాం. ఈ మాటలు మాకు ప్రోత్సాహాన్ని, ఉజ్జీవాన్ని కలిగించండి. మేము కూడా మీ పని కొరై విశ్వాసులను పెంచడంలో, నాయన పాడడంలో, వాయిద్యాలు వాయించడంలో, మిమ్మల్ని స్తుతించడంలో, నడిపించడంలో మాకు సామర్థ్యాలు ఇవ్వమని, మీ బిడ్డలను ఒక్కొక్కరిని బహుగా వాడుకోమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి.